హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. తలుపు టక్ టక్ అని తట్టేందుకు ఫీజు. ఏంటా అనుకుంటున్నారా? స్టోరీ వినండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ పంపిణీ చేసే బాయ్కి ఒకరోజు పేపర్ పంపిణీ చేసే ఇళ్లల్లో ఒక దానిలో మెయిల్ బాక్స్ బ్లాక్ చేయబడి ఉంటుంది. అందువల్ల ఆ బాయ్ ఆ రోజు ఆ ఇంటికి తలుపు తడతాడు వెళ్ళి. అప్పుడు అస్థిరమైన అడుగులు వేస్తూ ఒక వృద్ధుడు నెమ్మదిగా తలుపు తెరుస్తాడు. ఆ పెద్ద ఆయనతో పేపర్ బాయ్, సార్, మీ పేపర్ బాయ్ని పేపర్ వేయడానికి మీ మెయిల్ బాక్స్ బ్లాక్ అయ్యి ఉంది, అందుకే తలుపు తట్టాను అని చెప్తాడు. అప్పుడు ఆయన, కావాలనే బ్లాక్ చేశాను అని రిప్లై ఇస్తాడు. చిన్న చిరునవ్వుతో పేపర్ బాయ్తో ఇలా అంటాడు, మీరు ప్రతిరోజు నాకు న్యూస్ పేపర్ అందించాలి అని నేను కోరుకుంటున్నాను. దయచేసి తలుపు తట్టండి లేదా బెల్ కొట్టండి అండ్ ఇన్ పర్సన్ నాకు ఇవ్వండి అని చెప్తారు. ఆ మాటలకి పేపర్ బాయ్ అయోమయంలో పడి ఇలా జవాబిస్తాడు, తప్పకుండా తలుపు తట్టి పేపర్ ఇస్తాను సార్, కానీ ఇది మన ఇద్దరికీ ఇన్కన్వీనియంట్గా అండ్ టైం వేస్ట్గా అనిపిస్తోంది అని జవాబిస్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, అది సరే, నేను మీకు తలుపు తట్టినందుకు ప్రతి నెల ఫీజుగా అదనంగా చెల్లిస్తాను అని అంటారు. ఆ వృద్ధుడు ఇలా ఇంకొక అభ్యర్థన కూడా జోడిస్తాడు, ఎప్పుడైనా మీరు తలుపు తట్టి స్పందన కనిపించకపోతే దయచేసి పోలీసులకి కాల్ చేయండి అని. ఆ పెద్ద ఆయన మాటలకి పేపర్ బాయ్ షాక్ అయ్యి, ఎందుకు సార్ అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఇలా చెప్తున్నాడు, నా భార్య చనిపోయింది, నా కొడుకు విదేశాల్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నాను, నా సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు అని. అలాగే నేను న్యూస్ పేపర్ ఎప్పుడూ చదవను, తట్టడం లేదా డోర్ బెల్ మోగడం వంటి సౌండ్ వినడానికి నేను పేపర్ని సబ్స్క్రైబ్ చేశాను, సుపరిచితమైన ముఖాన్ని చూడడానికి అండ్ కొన్ని ఆనందాలు పంచుకోవడానికి అని. అంటే అట్లీస్ట్ వన్ ఫెమిలియర్ పర్సన్ ముఖమైనా ఆయన రోజు చూడాలని, అట్లీస్ట్ ఒక పర్సన్తో అయినా మాట్లాడడానికి ఉంటుంది అని ఆ పెద్ద ఆయన న్యూస్ పేపర్ సబ్స్క్రైబ్ చేసినట్టు చెప్తారు. అప్పుడు ఆయన చేతులు జోడించి, బాబు, దయచేసి నాకు సహాయం చేయండి, ఇదిగో నా కొడుకు ఓవర్సీస్ ఫోన్ నంబర్, ఒకరోజు మీరు తలుపు తట్టి నేను సమాధానం చెప్పకపోతే దయచేసి అతనికి తెలియజేయడానికి నా కొడుకుకు ఫోన్ చేయండి అని చెప్తాడు. ఇలాంటి ఏజ్డ్ పీపుల్ మన లేదా మన ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది ఒంటరిగా ఉంటున్నారు అని గ్రహించండి. కొన్నిసార్లు వారు తమ వృద్ధాప్యంలో వారు ఇప్పటికీ పనిచేస్తున్న రోజుల మాదిరిగానే వాట్సాప్లో ఎందుకు మెసేజెస్ పంపుతున్నారు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. వాస్తవానికి ఈ ఉదయం అండ్ సాయంత్రం శుభాకాంక్షలు, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ మెసేజెస్ అండ్ గుడ్ ఈవినింగ్ మెసేజెస్ లాంటివి, దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ డోర్ బెల్ కొట్టడం లాంటివి అన్నమాట. అంటే వాళ్ళు ఇది ఒకరికొకరు భద్రతను కోరుకునే మరియు సంరక్షణను చేయడానికి ఒక మార్గం. ఈ రోజుల్లో వాట్సాప్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ మేము ఇకపై న్యూస్ పేపర్ పొందవలసిన అవసరం లేదు. మీకు సమయం ఉంటే మీ వృద్ధ కుటుంబ సభ్యులతో, అంటే మీ ఎల్డర్లీ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ ఎలా యూజ్ చేయాలో నేర్పించండి. ఒకరోజు మీరు వారి మార్నింగ్ విషెస్ లేదా షేర్ చేసిన స్టోరీస్ ఏమైనా డెలివర్ అవ్వకపోతే వారు అనారోగ్యంతో ఉండొచ్చు లేదా వారికి ఏదైనా జరిగి ఉండొచ్చు. దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల శ్రద్ధ చూపించండి. ఇది చదివిన తర్వాత నా హృదయం ఆనందంతో కన్నీళ్లతో నిండిపోయింది. వాట్సాప్ మెసేజెస్ లేదా ఒకరికొకరు ఫోన్ కాల్స్ యొక్క ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకోండి. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.